హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో ఏంటంటే మనకు ప్రీవియస్ ఒక వీడియో అయితే చేశాను, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తొందరలో స్టార్ట్ అవుతున్నాయని చెప్పి. సో ఈ వీడియోలో ఏంటంటే ఆ సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మనకు రీసెంట్గా అయితే రివీల్ చేశారన్నమాట, వీళ్ళు డేట్స్ కూడా అయితే రివీల్ చేశారు ఫ్లిప్కార్ట్ అనేది. సో మనం చూసినట్లయితే మనకు 16th అక్టోబర్ నుంచి 21st అక్టోబర్ వరకు అయితే మనకైతే సేల్ అయితే రన్ అవుతుందన్నమాట. సో ఈ విషయం అయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళ వెబ్సైట్లో అయితే రివీల్ చేశారు. సో మనకు ఈ సేల్లో ఏమేమి మొబైల్స్ డీల్స్లో ఉన్నాయి, సో అవి మనకు వర్తియా కాదా అనేది క్లియర్గా అయితే ఈ వీడియో అయితే మీకు మాట్లాడతాను అనమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. సో నేను స్క్రీన్ అయితే షేర్ చేస్తాను, 1 by 1 వాళ్ళ డీల్స్లో ఏం మొబైల్స్ పెట్టారు, మనకు ఎంతవరకు వర్తి అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నేనైతే నా స్క్రీన్ని షేర్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ డీల్స్లో చూసినట్లయితే మీకు ద బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇది డేట్స్ చూసినట్టు మనకు 16 to 21 అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానీ అదేవిధంగా డెబిట్ కార్డ్ మీద మీకు 10% డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇస్తున్నట్టు చెప్తున్నారు. సో అదేవిధంగా మేజర్ లీడింగ్ బ్యాంక్స్ నుంచి అయితే మీకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు హెచ్డిఎఫ్సి కావచ్చు, అదేవిధంగా ఎస్బీఐ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్స్ మీద నుంచి వీళ్ళైతే డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా మీకు బజాజ్ ఫైనాన్స్ కార్డు ఉన్నట్లయితే మీకు నో కాస్ట్ ఈఎంఐ డిస్కౌంట్ అయితే వస్తుంది. వితౌట్ ఇంట్రెస్ట్ మీకు అప్ టు మీకు 12 months వరకు అయితే వీళ్ళు అయితే డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఇట్లాంటి మేజర్ బ్యాంక్స్ ఏమైనా ఉంటే మీకు డెబిట్ కార్డ్ ఈఎంఐ కూడా ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి, మీ బ్యాంక్ వెబ్సైట్లో ఒకసారి మీకు అవైలబిలిటీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో అదేవిధంగా ఒకసారి మొబైల్స్లోకి వెళ్ళిపోదాం, వీళ్ళు డీల్స్ ఏమేమి మొబైల్స్ తీసుకొస్తున్నా ఒకసారి చూద్దాం అనమాట. సో ఫస్ట్ మొబైల్ చూసినట్లయితే మనకు రియల్మీ C12 మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇది ఒక బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు అరౌండ్ 10,000 లోపు అయితే ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మరీ హై అండ్ యూసేజ్ కాదు, మీకు మోడరేట్ యూసేజ్ కాదు, ఇది డే టు డే యూసేజ్ కదా సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో 6000 mAh పెద్ద బ్యాటరీ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారనమాట. సో ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. అదే దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. సో ఇది ఒక మీడియం రేంజ్ ప్రాసెసర్ అనమాట. మరి మీరు హై అండ్ గేమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ మోడరేట్ యూసేజ్ డే టు డే యూసేజ్కి అయితే ఇది మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 7,999 అయితే పెట్టారు, అరౌండ్ 8,000 అనమాట. సో మీకు 800 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎస్బీఐ కార్డ్ యూస్ చేసినట్లయితే మీకు అప్పుడు అది 7,200కి అయితే మీకు ఆ మొబైల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఆ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ అయితే మంచి మొబైల్ చెప్పొచ్చు. ఇది 3GB 32GB వేరియంట్ అనమాట. సో మీకు 6.5 inches స్క్రీన్ కూడా అయితే దీంట్లో పెద్ద స్క్రీన్ అయితే దీంట్లో లభిస్తుంది. మీకు ఇది ఒక మంచి చాయిస్, బడ్జెట్ మొబైల్ అయితే తీసుకోవచ్చు అని అయితే నేను చెప్తాను అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు Oppo Reno 2F అనమాట ఇది. సో ఇది వేరియంట్ చూసినట్లయితే మనకు 6GB 256GB వేరియంట్ అయితే తీసుకొస్తున్నారు. సో దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ అనుకుంటా ఇది. సో 48 MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది, మీకు 4 కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది 17,000 అయితే పెట్టారు. మీకు ఆఫర్లో మీకు 1,700 డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కార్డు, ఎస్బీఐ కార్డు యూస్ చేసి. సో మీకు ఇంకా మంచి ప్రాసెసర్స్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. మీరు ఒకసారి ఇది నేను 50-50 ఛాన్స్ అయితే ఇస్తాను దీనికి, ఎందుకంటే మీకు 6GB 256GB వేరియంట్ అంటున్నారు కాబట్టి ఈ ప్రైస్ అయితే కొంచెం బెటర్ ప్రైస్ అని చెప్పొచ్చు. బట్ ఇంకా మంచి ప్రాసెసర్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ఒకసారి సేల్ అప్పుడు అయితే మీరు ఫైనల్ ప్రైస్ ఎంత పడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అరౌండ్ 15,000 లోపు, ఇంకా 14-15 ఈ రేంజ్లో అయితే మంచి ఫోన్ అయితే చెప్పొచ్చు. బట్ ఇదే 50-50 ఛాన్స్ అయితే ఇస్తాను, ఇది మీ పర్సనల్ చాయిస్ అది. సో ఇది నెక్స్ట్ ఫోన్ చూసినట్లయితే పోకో M2 Pro అనమాట. ఇదైతే ఒక మంచి ఫోన్ అయితే చెప్తాను, ఎందుకంటే మీకు పోకో బిల్డ్ క్వాలిటీ కానీ మంచి ఫోన్స్ అయితే తయారు చేస్తుంది. సో మనకు పోకో M సిరీస్ కూడా చాలా మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో దీ ప్రైస్ కూడా మీకు అగ్రెసివ్గానే పెట్టారు, మీకు 13,000 ప్రైస్ అయితే పెట్టారు ఇది. సో దీని ఇంకా మంచి విషయం ఏంటంటే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే దీంట్లో యూస్ చేశారనమాట. సో మనకు గ్రాఫిక్స్ కూడా ఇన్బిల్ట్ ఉంటాయి ప్రాసెసర్లో, మీకు గేమ్స్ కూడా చాలా బాగా అయితే ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది ఈ ప్రాసెసర్ అనేది. సో అదేవిధంగా దీంట్లో 5000 mAh పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు 2-3 days అయితే మీకు ఈజీగా అయితే ఈ ఫోన్ అయితే బ్యాటరీ అయితే బ్యాకప్ వస్తుంది అనమాట. సో మీకు కెమెరా కూడా మీకు ప్రైమరీ కెమెరా 48 MP ప్రైమరీ కెమెరా, అదేవిధంగా 4 కెమెరా సెటప్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది ఒక మంచి ఫోన్ అయితే చెప్పొచ్చు. అదేవిధంగా కెమెరా కూడా మీకు స్క్రీన్ లోపల అయితే కెమెరా అయితే వస్తుంది అనమాట. సో పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఇది రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా నేనైతే సజెస్ట్ చేస్తాను. మీకు 13,000 అంటున్నారు కాబట్టి మీకు ఇంకా 1,300 డిస్కౌంట్ వస్తుంది. సో మీకు 11,000 చేంజ్ అయితే మీకు ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఒక బడ్జెట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ అయితే చెప్పొచ్చు దీన్ని. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇన్ఫిక్స్ Hot 9 Pro అయితే వచ్చింది. సో ఇన్ఫినిక్స్ ఏం చేస్తుందంటే వాళ్ళు మ్యాక్సిమమ్ జనాలను ఎక్కడ ఇట్లా టెంప్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ర్యామ్ 4GB 64GB అనేసరికి వాళ్ళు 10,000 లోపు మంచి మొబైల్ అన్నట్టుగా అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. బట్ దీని ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీకు మీడియాటెక్ హీలియో P22 ప్రాసెస్ అయితే వస్తుంది. సో వీళ్ళు స్నాప్డ్రాగన్ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ ఉండేది, లేకుంటే అట్లీస్ట్
మీడియాటెక్ G70 ప్రాసెసర్ అనేది మంచి చాయిస్ అవుతుంది. బట్ ఇదేంటంటే మనకు P22 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో మీరు 4GB 64GB అని అయితే మోసపోవద్దు. ఇదైతే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది ఈ ఫోన్లో అయితే. మీకు అదేవిధంగా బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్, అదే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో మీకు జనరల్ యూసేజ్కి అయితే సరిపోతుంది. మీకు 10,000 లోపు కొంచెం జనరల్ యూసేజ్ ఇన్ఫినిక్స్ బ్రాండ్ కావాలనుకునే వాళ్ళైతే ఈ ఫోన్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మనకు హాట్ 10 ఫోన్ కూడా రిలీజ్ అవుతుంది తొందరలో. సో మీరు దాన్ని కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి. అదైతే మీకు G70 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది P22 ప్రాసెసర్ అయితే దీంట్లో ఉందన్నమాట. సో అదేమో 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అనమాట. సో ఇది కూడా ఒక మంచి ప్రాసెసర్ అని మంచి ఫోన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చి మనకు చూసినట్లయితే మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మనకు పోకో M2లో చూసినట్లయితే మనకు 720G ప్రాసెసర్ ఉంది. సో దానికంటే ఇది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. 730G అనేది మీకు గేమింగ్స్ కూడా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇట్లాంటి పబ్జీ లేదనుకోండి వేరే విషయము, బట్ ఆ టైప్ ఆఫ్ గేమ్స్ని కూడా అయితే స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. సో ఇది వేరియంట్ చూసినట్లయితే మనకు 6GB 128GB వేరియంట్. అదేవిధంగా కెమెరా కూడా మీకు 4 కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మీకు పోకో M2 ప్రోలో చూసినట్లయితే మీకు బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటే దీంట్లో అయితే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే దీంట్లో ఉందన్నమాట. సో ఇది కూడా ఒక క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు క్రేజీ డీల్స్ అయితే పెట్టారు. ఇది నిజంగా క్రేజీ డీల్ అని చెప్పాలి, ఎందుకంటే మీకు LG G8X మొబైల్ అనమాట. సో ఇది డ్యూయల్ ఫ్లిప్ స్క్రీన్తో అయితే వస్తుంది. సో దీన్ని 20,000 తీసుకురావడం అంటే నిజంగా సాహసం అని చెప్పొచ్చు. బట్ మీరైతే హోప్స్ ఏం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి జిమ్మిక్లు అయితే ముందుగా చేసింది. సో అది ఎంతమందికి వచ్చింది కూడా నమ్మకాలు కూడా లేవు. సో మీరైతే హోప్ పెట్టుకోవద్దు, బట్ ట్రై చేయండి. వస్తే మాత్రం మీరు లక్కీ పర్సన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు అరౌండ్ ఇది ఇప్పుడు చూసినా కానీ ప్రైస్ మీకు అరౌండ్ 55,000 అయితే ఉందన్నమాట. సో మీకు ఆల్మోస్ట్ 30,000 ప్లస్ అయితే మీకు డిస్కౌంట్ దీంట్లో లభిస్తుంది అనమాట. సో స్నాప్డ్రాగన్ 855 హై అండ్ ప్రాసెసర్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. దీంట్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది 2 స్క్రీన్స్ అయితే వస్తుంది. మీకు 2 స్క్రీన్ చూసినట్లయితే 6.4 ఇంచెస్ డ్యూయల్ స్క్రీన్ సెటప్ అయితే ఈ మొబైల్లో ఉందన్నమాట. సో మీకు 20,000లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయితే నేను చెప్తాను. సో మీకు వస్తే మాత్రం మీరు లక్కీ పర్సన్ని. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాకు చైనీస్ ఫోన్ వద్దు, మాకు శాంసంగ్ ఇట్లాంటి బ్రాండ్ కావాలనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే ట్రై చేయొచ్చు. అదేంటంటే శాంసంగ్ గెలాక్సీ A50s అనమాట. సో ఇది చూసినట్లయితే మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే రావట్లేదు, బట్ స్టిల్ ఇది ఏంటంటే ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే వస్తుంది. సో 9611 ఎక్సినోస్ ప్రాసెసర్ అనమాట ఇది. సో మీకు శాంసంగ్ మొబైల్ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళైతే ఇది చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది 14,000కే వస్తుంది. మీకు అదేవిధంగా 1400 డిస్కౌంట్ కూడా ఉంటుంది కార్డ్తో. సో ఇది ఒక మంచి ప్రాసెసర్ అయితే చెప్పొచ్చు. సూపర్ AMOLED స్క్రీన్ అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ కెమెరా ప్రైమరీ కెమెరా ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మీకు ఎంటర్టైన్మెంట్కి అదేవిధంగా ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. మీకు అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటికి అయితే చాలా మంచి ఫోన్ అయితే చెప్పొచ్చు. సో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, వీడియో లెంగ్త్ అవుతుందని ఏమనుకోవద్దు. సో దీనిలో వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు 4GB 128GB వేరియంట్ మొబైల్ అనమాట. సో మీకు బడ్జెట్ సెగ్మెంట్లో శాంసంగ్ నుంచి అయితే ఇది మంచి ఫోన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే దీంట్లో రావడమే జరుగుతుంది. సూపర్ AMOLED స్క్రీన్ కూడా ఇది మంచి స్క్రీన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మీకు ప్రాసెసర్ కూడా ఎక్సినోస్ 9611 ప్రాసెసర్. సో మీకు మోడరేట్ యూసేజ్కి చాలా బాగుంటుంది. గేమ్స్ కూడా మీకు హై అండ్ కాకపోయినా కొంచెం గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుందని చెప్పొచ్చు ఎక్సినోస్ ప్రాసెసర్. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు వివో V19 అనమాట. సో ఇది చూసినట్లయితే మనకు 48 మెగాపిక్సెల్ క్యామ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 25,000 అయితే పెట్టారు. సో ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే, బట్ వీళ్ళు ఏంటంటే ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే పంచ్ హోల్ డిస్ప్లే అయితే వస్తున్నారు. సో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు 712 AI ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారనమాట. సో దానికోసం దీని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అయితే పెట్టారు. సో ఇది 256GB వేరియంట్ అనమాట. ఇది మీరు ఒకసారి దాన్ని కంపేర్ చేసుకోండి, ఎందుకంటే నేనైతే సజెస్ట్ చేయను. బట్ ఎవరైనా ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మాత్రం వీళ్ళు 4,000 వరకు అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి డీల్ అయితే అవుతుంది. లేకపోతే నేనైతే 24,000లో ఇదైతే నేను సజెస్ట్ చేయను. ఓన్లీ మనకు డ్యూయల్ కెమెరా ఫ్రంట్ ఇచ్చారని చెప్పి ఒక్కదాని కోసం అయితే నేనైతే అంత ప్రైస్ అయితే నేను పెట్టను అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే రియల్మీ K20 Pro 855 ప్రాసెసర్ దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. అదేవిధంగా పాపప్ కెమెరా ఉంది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది కూడా ప్రతిసారి డీల్ అయితే మనకు పార్టిసిపేట్ చేస్తూనే ఉంది. దీంట్లో మనకు 6GB 128GB వేరియంట్ వచ్చి మనకు 23,000 అయితే పెడుతున్నారు. సో మీకు 2,300 డిస్కౌంట్ అయితే మీకు అరౌండ్ అయితే లభిస్తుంది అనమాట. దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు, బట్ దీని స్పెషల్ డీల్ అయితే ఏం కాదు. ఎప్పుడైతే ఇదైతే డీల్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు స్పెషల్ డీల్ అయితే ఏమి ఉండదు. ఇది మీరు కూడా దీని అయితే చూస్ చేసుకోవచ్చు. స్టిల్ ఇప్పటికి దాని ప్రైస్ 23,000 ఉంది. వీళ్ళు డీల్లో కూడా అదే పెట్టున్నారు. స్టిల్ ఇప్పుడు చూసినా 23,000 ఉంది. బట్ ఇదేంటంటే అవైలబిలిటీ లేదు ఇప్పుడు. మీకు సేల్లో ఏమన్నా పెడితే మీకు ఇది ఎప్పటికైనా ఇది ఒక మంచి డీల్ అవుతుంది, ఎందుకంటే దాని యొక్క ప్రాసెసర్ అట్లాంటిది 855 ప్రాసెసర్ అనమాట అది.
సో ఇంకా మీకు అప్కమింగ్ లాంచెస్ కూడా వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. మనకు పోకో C3 అనమాట. సో పోకో నుంచి ఒక బడ్జెట్ సెగ్మెంట్లో ఒక ఫోన్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కడ రివీల్ చేయలేదు, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ప్రాసెసర్ ఏంటంటే మనకు మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. సో అదేవిధంగా కెమెరా దీంట్లో ప్రైమరీ కెమెరా మీకు 13 మెగాపిక్సెల్ ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే బ్యాక్ సైడ్ ఉందన్నమాట. సో ఇది 3GB 32GB వేరియంట్ వచ్చి మనకు అరౌండ్ మనకు నెట్లో వస్తున్న లీక్స్ ప్రకారం అయితే 8500కి అయితే వీళ్ళైతే ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. సో మీకు ఇంకో వేరియంట్ ఏమన్నా మేబీ తీసుకురావచ్చు. 4GB 64GB వేరియంట్ వచ్చి అరౌండ్ మీకు 10,000 10,500 ఈ రేంజ్లో అయితే మీకు బడ్జెట్ సెగ్మెంట్లో అయితే వీళ్ళు ఆ వేరియంట్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకు సామ్సంగ్ గెలాక్సీ నుంచి అయితే ఎఫ్ సిరీస్ అయితే రాబోతుంది అనమాట. సో F41 సిరీస్ ఇది. సో వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసేది ఏంటంటే 6000 mAh పెద్ద బ్యాటరీ అయితే ఈ మొబైల్ వస్తుంది. అదేవిధంగా సూపర్ అమ్లెడ్ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు స్నాప్డ్రాగన్ ఏం కాదు, దీంట్లో కూడా ఎక్సినోస్ ప్రాసెసరే, ఎక్సినోస్ 9 ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారనమాట. సో మీకు ఎఫ్ సిరీస్లో కూడా ఎక్సినోసే ఎక్స్పెక్ట్ చేయాలి ఇంక మీరు, తప్పదు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ అయితే దీంట్లో రాలేదు మనకు. సో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంది. దీంట్లో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో మెయిన్ థింగ్స్ ఏంటంటే 6000 mAh బ్యాటరీ ఒకటి, సూపర్ అమోలెడ్ ఒకటి, అదేవిధంగా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఈ మూడు అయితే దీంట్లో హైలైట్స్ అనమాట. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు అరౌండ్ 16,000 వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని సేల్ డేట్ వచ్చి మీకు 8th అక్టోబర్ అయితే వీళ్ళైతే సేల్కి అయితే తీసుకొస్తున్నారు 5:30 PM. సో ఇంకా మీరు చూసినట్టయితే రియల్మీ 7i అనమాట. సో ఇది కూడా ఒక మంచి ఫోన్. రియల్మీ అయితే రెగ్యులర్గా అయితే మంచి ఫోన్స్ అయితే రిలీజ్ చేస్తుంది. రియల్మీ 7 తర్వాత 7i కూడా తీసుకొచ్చారు. ఇది కూడా వీళ్ళైతే బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొస్తున్నారు. ఇది కూడా అరౌండ్ మీకు 15,000 to 16,000 మిడిల్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వీళ్ళైతే ప్రైస్ అయితే వీళ్ళేం రివీల్ చేయలేదు, బట్ మనకి ఇంటర్నెట్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏంటంటే వీళ్ళు 15,000 to 16,000 మిడిల్ అయితే ఈ ఫోన్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లాంచింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకు 7th అక్టోబర్ 12:30 PM అయితే ఈ మొబైల్ అయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేస్తున్నారు అనమాట. సో దీంట్లో కెమెరా స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు 64 MP ప్రైమరీ కెమెరా అయితే ఉంది. మీకు అదేవిధంగా మైక్రో లెన్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ లెన్స్ ఉన్నాయి. సో వీళ్ళు మెయిన్గా ఇవి హైలైట్ చేస్తున్నారన్నమాట. సో దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే 662 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. మీకు గేమింగ్ కూడా ఈ ఫోన్లో అయితే పర్లేదు, మీరు ఆడుకోవచ్చు. సో మీరు బడ్జెట్ 15 to 14, 15 ఈ మధ్యలో అయితే ఈ మొబైల్ తీసుకుని వచ్చినట్లయితే ఇదైతే మంచి చాయిస్ అయితే అవుతుందన్నమాట. సో మోటరోలా రేజర్ 5G అనమాట. దీనైతే మీరు కన్సిడర్ కూడా చేయలేదు, ఎందుకంటే ఇది 1 lakh పైన ఉంటుంది. సో నేనైతే దాన్ని అసలు సజెస్ట్ చేయను, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇన్ఫిక్స్ హాట్ 10 అనమాట. సో హాట్ 9 ప్రో తర్వాత వీళ్ళైతే హాట్ 10 అనేది వీళ్ళైతే తీసుకొస్తున్నారు. సో వీళ్ళంతా హాట్గా వెళ్తున్నారు అనమాట. సో ఈ హాట్ 10లో వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే మనకు 6GB 128GB వేరియంట్ అయితే తీసుకొస్తున్నారు. అదేవిధంగా మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ అయితే దీన్ని ఇంక్లూడ్ చేస్తారు. సో ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వీళ్ళు P22 ప్రాసెసర్తోనే మీ ప్రీవియస్ దాని అయితే 4GB 64GB అన్నారు, కానీ దాని ప్రాసెసర్ మాత్రం P22 ప్రాసెసర్ తీసుకొచ్చారు. సో G70 ప్రాసెసర్ వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో మీకు బడ్జెట్ సెగ్మెంట్లో ఇది కూడా అరౌండ్ మీకు 9,500 నుంచి 11,000 వీళ్ళు ఆ మెమరీ వేరియంట్స్ని బట్టి అయితే మనకు ఈ ప్రైస్ రేంజెస్లో అయితే డిఫరెన్స్లో అయితే దీన్ని అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీని రిలీజ్ డేట్ కూడా మనకు 4th అయితే తీసుకొస్తున్నట్లయితే చెప్తున్నారు. అంటే రేపే ఈ మొబైల్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట మీకు. సో మీకు 16 MP కెమెరా అయితే వీళ్ళు ప్రైమరీ కెమెరా అయితే ఇక్కడ చూపిస్తున్నారు. సో మీకు మొత్తము 4 కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట ఇది. సో ఇది కూడా ఒక మంచి డీల్ అయితే అవుతుంది. మీకు 10,000 లోపుగా ఇది తీసుకొస్తే మాత్రం చాలా చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. సో అది ఫ్రెండ్స్, నేను మెయిన్గా సజెస్ట్ చేసేది ఏంటంటే పోకో M2 Pro కూడా మీకు మంచి డీల్ అవుతుంది. అదేవిధంగా మోటో OnePlus Fusion, ఇప్పుడు నేను చూపించిన మొబైల్స్లో వీళ్ళు ఏంటంటే డైలీ కొన్ని డీల్స్ అయితే రివీల్ చేస్తూ ఉన్నారు. సో నేను అన్నీ నోట్ చేసి మళ్ళీ అయితే ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ప్రజెంట్ ఉన్న డీల్స్ అయితే ఇవన్నమాట ఫ్లిప్కార్ట్లో. మీకు ఇంకా ఐఫోన్లో మీకు ఏమైనా మంచి మొబైల్ అంటే మీకు ఐఫోన్ SE కూడా ఒక మంచి డీల్ అయితే అవుతుంది. మీకు 30,000 అరౌండ్ చేంజ్లో కానీ వస్తే మీకు మంచి డీల్ అయితే అవుతుంది. అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి. వీడియో నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదే వీడియో లైక్ చేయండి. మరి మీరు అసలు ఏ మొబైల్ కొనాలనుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో దాని గురించి ఒక లైవ్ సెషన్లో మనం మాట్లాడదాము. సో అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ నా.